హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాయణ గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. రోజా ఎక్కిన బస్సు విజయ్ ఇంటికి కొద్ది దూరంలో నుండి వెడుతోంది. టికెట్ ఇంటి వరకు తీసుకున్న ఆ స్టాఫ్ రాగానే రోజా అక్కడ దిగేసింది. విజయ్ ఎలాగో ఈవేళప్పుడు ఇంటి దగ్గర ఉండడు. ఒక్కసారి వేణుగోపాలరావు గారిని చూసి కొంచెం సేపు ఆయన దగ్గర కూర్చుండి ఇంటికి వెళ్ళిపోవచ్చు. మనకిష్టమైన మనిషి సాన్నిహిత్యం మెదడుని సేద తీరుస్తుందన్న విషయం ఇదివరకు ఎవరైనా అని ఉంటే రోజా సుతారము ఒప్పుకునేది కాదు. ఆయన పరిచయం వల్ల చాలా సంగతులు తెలిసినాయి. రోజా ఇదివరకులా ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి ఆవేశపడదు. సహనంగా ఉండడం నేర్చుకుంది. తనకిష్టం లేని వాళ్లతో కూడా మన్ననగా మాట్లాడడం, ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు ఏ పరిస్థితుల్లో ఎందుకు చేశారా అని ఆలోచించడం, ఇవన్నీ నేర్చుకుంది. రోజా మెల్లగా విజయ్ ఇంటి వైపు నడవసాగింది. ఆయన ఇల్లు 2-3 వారాల్లో సర్వస్వం దోచుకోబడుతోంది. మాటిమాటికి చందు స్వరం ఎంత వద్దనుకున్నా చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. ఈ విషయం ఆయనకి వెంటనే ఇప్పుడే చెప్పేయాలి. ఎలాగైనా సరే చందు ఆ పని చేయకుండా చూడాలి. ఆయనతో చెప్పేస్తే ఆయన విజయ్ కలిసి ఎలాగో అలా ఈ ఆపద తప్పే ఉపాయం చూడకపోరు. తమ క్షేమం కోసం ఉదార హృదయంతో, అమృతం లాంటి మనసుతో అహర్నిశలు తపన పడుతున్న ఆయన ఇంట్లో చందు దొంగతనం చేయడమా? ఇంతకంటే భయంకరమైన విషయం ఇంకోటి ఉంటుందా? వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. తన కంఠంలో ప్రాణం ఉండగా ఈ పని జరగనివ్వను. తనలో తను శపథం చేసుకుంటూ పరధ్యానంగా ఇంటిలో అడుగుపెట్టిన రోజాకి మొట్టమొదటిగా ఎదురైన వ్యక్తి విజయ్. అతను రోజాని క్షణం సేపు ఎగాదిగా చూసినట్లు చూసి, ఆహా, తమ్ముడి క్షేమం కోసం తహతహలాడే అక్కగారు కాబోలు. ఉదయం వస్తానని తీరికగా సాయంత్రానికి దయచేశారు అన్నాడు. రోజా సమాధానం చెప్పలేదు. ఇంతవరకు రాకపోతే నువ్వు అసలు ఇంక రావనే అనుకున్నాను. అదేం కర్మమో, అతను కనిపిస్తే చాలు నోట మాట ఎగిరిపోతుంది. అతని సమక్షంలో ప్రతిసారి పొందుతున్న ఈ అనుభవానికి రోజా తనను తానే నిందించుకోసాగింది. అతను ఈ సమయంలో ఇంటిలో ఉండడని గాఢంగా నమ్మి ధైర్యంగా వచ్చిన రోజాకి అతనే గుమ్మంలో ఎదురవటంతో ఏం చెప్పాలో తోచలేదు. తను వచ్చింది వేణుగోపాలరావు గారి కోసం అన్నట్టు అతని మాటలు వినిపించుకున్నట్టు పైకి వెళ్ళిపోయింది. ఇదిగో విజయ్ పిలిచాడు. రోజా తిరిగి చూసింది. ఎలాగూ పైకి వెడుతున్నావు, హార్లిక్స్ తీసుకువెళ్ళు, ఆయన ఇప్పుడే లేచారు అన్నాడు. రోజా నిశ్శబ్దంగా వంటింటి వైపు వచ్చింది. కానీ అక్కడెక్కడ హార్లిక్స్ గ్లాస్ కనిపించలేదు. ఆయన అసలు లేచారా? హార్లిక్స్ తాగుతానన్నారా? అది నిజమా వేళాకోళమా? రోజా అనుమానంగా విజయ్ వైపు చూసింది. బాగుంది, అలా చూస్తావేం? నేను తాగుతారన్నాను కానీ కలిపి ఉంచాను, వచ్చి తీసుకెళ్ళి అనలేదే. అయినా ఆడవాళ్ళని చూసిన తర్వాత వంట ఏంటి పని చేయాలంటే బద్ధకమే సుమా. నువ్వు ఇంకో 10 నిమిషాలు రాకుండా ఉంటే నేనే కలిపి తీసుకుని వెళ్ళి ఉండేవాడిని. ఇప్పుడు బద్ధకం వస్తోంది. ఆ చేతితో నాకు కూడా ఒక కప్పు టీ ఇస్తే సంతోషిస్తాను. రోజా లోపలికి వెళ్ళి స్టవ్ వెలిగించి నీళ్లు పెట్టింది. విజయ్ గుమ్మం బయట నిలబడ్డాడు. చేతిలో ఉన్న పేపర్ వైపు చూస్తూ అన్నాడు, రాత్రి చందుతో మాట్లాడాను. రోజా స్టవ్ మీద మరగడానికి సిద్ధంగా అవుతున్న నీళ్ల వైపు తదేకంగా చూస్తూ తర్వాత విజయ్ నోటి వెంబడి రాబోయే మాటల కోసం ఒళ్ళంతా చెవులు చేసుకున్నట్టు ఎదురు చూడసాగింది. రోజాకి ఎదురుగా ఉన్న హార్లిక్స్ సీసా కనిపించింది. కానీ డబ్బాలో పంచదార లేదు, అయిపోయింది. విజయ్ లోపలికి వచ్చి అల్మారాలో ఉన్న పెద్ద డబ్బా తీసి అందించాడు. రోజా అందులో నుంచి తీసి చిన్న సీసాలో నింపసాగింది. విజయ్ అన్నాడు, రోజా, నువ్వు కోరినట్టు చందుని దారికి తీసుకురావడానికి నేను సిద్ధమే. కానీ దానికి ప్రతిఫలం ఏమిటి నాకు? రోజా తలెత్తి అతని వైపు చూసింది. ఫలితం లేకుండా శ్రమపడడం అలవాటు లేదు నాకు, సీరియస్గా అన్నాడు అతను. రోజా అతని మనసులో ఉద్దేశం ఏమిటో పసిగట్టాలని ప్రయత్నిస్తున్న దానిలా రెప్ప వాల్చకుండా చూడసాగింది. చెప్పు, మాట్లాడవే. చందు విషయంలో నువ్వు కోరినట్టు చేయడం వల్ల నాకేమిటి లాభం అని అడుగుతున్నాను. నేను మీకేమి ఇవ్వగలను? ఇచ్చేది కాదు, చేసేది. నువ్వు ఒక పని చేసి పెట్టాలి. చేయగలవా? చెప్పు. ఏమిటది? బెదురుగా అడిగింది. కొంపదీసి వంగి పాదాలు పట్టుకోమాడు కదా. అనంతిని పుండరీకాక్షయ్య గారి సంబంధానికి ఒప్పించాలి. నేనా? అవును, నువ్వే. నా మాట వింటాడా? వింటాడనే నమ్మకం నాకుంది. నువ్వేది కోరినా వాడు కాదనలేడు. రోజా విప్పారిన నేత్రాలతో విజయ్ వైపు చూడసాగింది. ఎలాంటి ద్వేషం కానీ అనుమానం కానీ లేకుండా అలా మొదటిసారిగా తలెత్తి తన వైపు చూస్తున్న రోజాని చూడగానే
విజయ్ గుండెల్లో చిత్రమైన సంచలనం రేగింది. అతని ముఖంలోకి మెల్లగా ఉద్విగ్నత లాంటిది పాకి వచ్చింది. రోజా విజయ్ చేతులు రోజా భుజాల మీద వాలినాయి. రోజా, నేను చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను. కంఠం ఎలాగో అవడంతో ఆగిపోయాడు అతను. రోజా అతని నోటి నుండి రాబోయే మాటల కోసం కొట్టుకుంటున్న గుండెలతో వేచి చూడసాగింది. ఇంతలో వెనక నుంచి ఓ అన్న శబ్దం వినిపించింది. తల తిప్పి చూశాడు విజయ్. అతని చేతులు మెరుపులా రోజా భుజాలు వదిలేసినాయి. గుమ్మంలో లావణ్య నిలబడి ఉంది. విజయ్, ఐఎమ్ సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. నాన్నగారిని చూడడానికి వచ్చాను. నేను మాటలు వినిపిస్తే ఇటు వచ్చాను. క్షమించు నన్ను, లావణ్య చెప్పి వెళ్ళిపోయింది. లావణ్య, విజయ్ బయటకు వచ్చాడు. అతని ముఖం కందగడ్డ కన్నా ఎర్రగా అయింది. క్షమించమన్నానుగా, విసురుగా అంది లావణ్య. నోర్మై, రా, వెళ్ళిపోతావేం? ఊహు, రాను. ఇది మా విజయ్ ఇల్లు అనుకుని వచ్చాను. కాదని ఇప్పుడే తెలిసిపోయింది. నీ మొహం. వెళ్ళబోతున్న లావణ్యం చేయి పట్టి ఆపి తన ఆఫీసు రూమ్లోకి లాక్కుపోయాడు విజయ్. నాన్నగారిని చూసి పెడదామని వచ్చాను. అయినా నా పిచ్చితనం కానీ ఆయనకు ఆప్తులైన మీరంతా దగ్గరుండగా నేనెందుకు? లావణ్య మొహంలో ముప్పిరిగొన్న ఈర్ష్యాసూయలు విజయ్ గమనించకపోలేదు. లావణ్య విజయ్ని యగాదిగా చూసినట్టు చూస్తూ, చాలా వరకు వచ్చిందనమాట అంది. లావణ్య మాటల్లో వ్యంగ్యార్థం గ్రహించలేని మూర్ఖుడేం కాదు అతను. అతని ముఖం మెడ క్రింద వరకు చెవుల వరకు కందిపోయినట్లుగా ఉంది. లావణ్య, ప్లీజ్, నీకు తెలియని విషయాల గురించి మాట్లాడవద్దు. నా 2 కళ్ళతో చూసినా కూడా అర్థం చేసుకోనంటావా? అవునులే, నేను ఒట్టి మొద్దునే, అందుకే ఇంత సులభంగా అందరి ముందు మోసపోతున్నాను. వంటగదిలో లావణ్యం చూడగానే ఒక్క క్షణం అప్రతిభుతురాలైనట్టు నిలబడిన రోజా తనను తాను సంభాళించుకుని హార్లిక్స్ కలిపి తీసుకుని పైకొచ్చింది. వేణుగోపాలరావు గారు మేలుకునే ఉన్నారు. దెళ్లకి జారిగిలపడి కూర్చుని పుస్తకం చూస్తున్నారు. ఆయన ముఖం ఈరోజు కాస్త స్వస్థతగా ఉన్నట్టుగా చూడగానే తెలుసుకుంది రోజా. రోజాను చూడగానే ఆయన పుస్తకం ప్రక్కన పెట్టేశారు. ఏమ్మా, నువ్వు పొద్దుటే వస్తానన్నావని విజయ్ చెప్పాడు, రాలేదేం? రోజా క్లుప్తంగా జరిగిందంతా చెప్పింది. రాత్రి విజయ్, చందు మళ్ళీ కలుసుకున్నారట. రోజా, నేను అనుకోవటం చందు ఆయన ఆగిపోయారు. విజయ్, లావణ్య ఇద్దరూ లోపలికొచ్చారు. విజయ్ చేయి లావణ్య రెక్కని గుచ్చి పట్టుకుని ఉంది. వచ్చి మిమ్మల్ని చూడకుండా వెళ్ళిపోతుంటే నేనే పైకి లాక్కొచ్చాను అన్నాడతను. లావణ్య అతని చేయి విదిలించుకుంటూ అంది. విజయ్, ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు. నీలా తీసుకువచ్చి ఇక్కడ బంధించి ఉంచడంలో అసలు నీ ఉద్దేశం ఏంటి? విజయ్ నిరుత్తుడైనట్టు చూశాడు. అందరూ నన్ను ఆడిపోసుకోవాలి, నలుగురిలో నన్ను బయటకు లాగాలని కదూ నీ ప్లాను? విసురుగా అంది లావణ్య. లావణ్య, ఇలారా, మనం ఇక్కడ మాట్లాడుకుందాం. విజయ్ చేయి పట్టుకుని బయటకు తీసుకెళ్ళిపోబోయాడు. లావణ్య ఒక్క విదిలింపుతో వదిలించుకుని మండిపడుతున్నట్టుగా అంది. విజయ్, చాలించి నీ నాటకం. ఇన్నాళ్ళు నువ్వు నా క్షేమం కోరేవాడివని అనుకున్నాను. ఎవరున్నా లేకపోయినా నువ్వు నాకున్నావు అనుకున్నాను. ఈ తోడేళ్ల గుంపులో నువ్వు కూడా కలిసిపోయావని ఇప్పుడు తెలుస్తోంది. మీకందరికీ నేను ఎందుకింత విషయం అయిపోయాను? నేనెంత కాని పని చేశానేమని ఇలా దూరంగా నెట్టేశారు. నిన్ను అనకూడదు, నీదేం లేదు. ఇదిగో ఈ దయ్యం, ఈ రాక్షసి చివరికి నిన్ను కూడా వలలో వేసుకుంది. లావణ్య అక్కడున్న కుర్చీలో కూలబడి 2 చేతులతో ముఖం కప్పుకుని ఒక్కసారిగా ఏడవసాగింది. విజయ్ లావణ్య దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేస్తూ స్నేహపూరితమైన స్వరంతో అన్నాడు. లావణ్య, నువ్వు కోపంలో ఉన్నావు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకే తెలియడం లేదు. లావణ్య తలెత్తి చూసింది. ఎర్రబడిన కళ్ళతో అంది. అందరూ నన్ను ఎంత ఆడిపోసుకుంటున్నారో తెలుసా? తండ్రి మీద నాకు అపేక్ష లేదట. ఆయన సుస్థికి నేనే కారణమట. ఆ మిస్సెస్ చౌదరి ఉందే, దాని నోరు మహా చెడ్డది. కథలు కల్పించి చెప్పడంలో దాని తర్వాతే ఎవరైనా. క్లబ్కి వెళితే ఎగాదిగా చూస్తున్నారు. తోచక ఎవరింటికైనా వెళ్తే శూలాల్లాంటి సూటిపోటి మాటలు అంటున్నారు. నేనేం చేశానో చెప్పు. ఆయన్ని అక్కడ ఉండొద్దన్నానా? ఇక్కడ మీరంతా శుభ్రంగా నవ్వుతూ తుళ్ళుతూ గడుపుతుంటే మధ్యలో ఈ నరకం నేనెందుకు పడాలి? భగవాన్, నాకు ఈ బాధ అంతా ఎందుకు? నాకు చావు ఎందుకు రావట్లేదు? లావణ్య మళ్ళీ ఏడవసాగింది. వేణుగోపాలరావు గారు తలవైపు రోజా చిత్తరువులా నిలబడిపోయింది. అలా నిస్సహాయంగా ఏడుస్తున్న లావణ్యం చూస్తుంటే రోజా మనసు స్నేహపూరితమైన మమతతో ఆర్ద్రమైపోయింది. కొద్దిసేపటి క్రితం విశ్రాంతిగా నిశ్చింతగా ఉన్న వేణుగోపాలరావు గారి ముఖం అశాంతి అలల తాకిడికి మళ్ళీ ఒడిలిపోయినట్టయింది. విజయ్ లావణ్య తల మీద చేయి వేసి నిమురుతూ అన్నాడు. లావణ్య, నాన్నగారి ఇంటికి వెడతానని గొడవ చేస్తూనే ఉన్నారు. నేనే బలవంతంగా ఆపాను. ఈ విషయం నిన్నింతగా బాధిస్తుందని నాకు తెలియదు. ఈ పొరపాటు నాదే. ఈ సాయంత్రమే ఆయన ఇంటికి వచ్చేస్తారు, సరేనా? ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాయణ గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.